ఒకసారి సేవ వదిలేద్దాం అనుకున్నాను నేను. ఎలా తెలుసా? ఫిలిం నగర్లో నేను దేవుని మందిరాన్ని నడిపించేవాడిని. దగ్గర దగ్గర 70-80 మంది వచ్చేవారు. అప్పుడు నేను కొత్తగా సేవలో ఏం చేశానంటే, ఒకరోజు సండే వెళ్ళాను. సండే మీటింగ్ ఉంటుంది కదా, అందరూ వస్తారు. సండే వెళ్ళాను, ఒక్కరూ లేరండి. ఒక్కరు కూడా లేడు. 70 మందిలో ఒక్కరు లేరు. ఒక్క ఆడమే మాత్రం ఆ ఇంట్లో కూర్చొని ఉంది. నిన్న ఏమో అందరు ఎక్కడికి పోయారంటే, వేరే పాస్టర్ వచ్చాడు, ఆయన అందరికీ డబ్బులు ఇచ్చాడు, ఇక్కడ నుంచి అందరు అక్కడికి పోయారు, నేను కూడా మీకు చెప్పి వెళ్దామని కూర్చున్నా అని చెప్పింది ఆమె. నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను అప్పుడు ప్రభు ఏంటైనా ఇది అంతమంది 70లో కానీ 10 మంది అన్న నాతో ఉంటే బాగుంటుండే కదా. మేముతో ఉంటాం. 10 మంది కాదండి, ఒక్క ఉన్నామె కూడా పోయింది నాకు చెప్పి. ఛీ, ఇంత మోసమా? నాకు ఇంత వీళ్ళ కోసం నేను చేశాను, నడుచుకుంటూ వచ్చాను, ఇక్కడ వీళ్ళకి ఇంత సేవ చేశాను అని ఎంత కోపం. ఆ రాత్రి అంతా కూడా కోపం వచ్చి ఏడ్చి ఎంత. కానీ మళ్ళీ దేవుని ప్రేమ గుర్తొచ్చింది. అయ్యో, ఆయన నా కోసం సిలువలో చనిపోయిన దేవుడి కోసం నేను నో అనేసి నేనేం చెప్పానంటే, ప్రభా అలా వద్దు నాయన. మళ్ళీ నేను ప్రభా సారీ నాయన అనేసి మళ్ళీ దేవుని సేవలో ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేయడం. మళ్ళీ అదే ఫిలిం నగర్లో మంచి సంఘం దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు కష్టాలు వస్తాయి, వదిలేస్తాం అనుకుంటాం, దేవుణ్ణి విడిచేద్దాం. దేవుని విడిచేయడం అంటే క్రిస్టియన్గా విడిచిపెట్టడం కాదు. ఆయన సన్నిధికి రాకుండా ఉంటాం, మనం ప్రార్థన చేయకుండా ఉంటాం, బైబిల్ చదవకుండా ఉంటాం. ఇదే దేవుని వదలడం అంటే. చర్చికి రావడం కాదు, ప్రార్థన చేయకుండా ఉండడము, బైబిల్ చదవకుండా ఉండడము. ఇవన్నీ మనం ఏం చేస్తామంటే లైట్ చేసుకుంటాం, మామూలు అందరిలాగా అన్నీ చేస్తూ ఉంటాం. అదే దేవుని విడిచిపెట్టడం అంటే. దేవుని విడిచిపెట్టడం అంటే ప్రార్థనను విడిచిపెట్టడము. దేవుని విడిచిపెట్టాలంటే వాక్యాన్ని విడిచిపెట్టడము, వాక్యం చదవడం విడిచిపెట్టడము, దేవుని మాటకు లోపడడం విడిచిపెట్టడం. విడిచిపెట్టావు నువ్వు దేవుణ్ణి. మనం అనుకుంటాం విడిచిపెట్టడం అంటే ఇంకేదో నేను క్రైస్తవుడుగా ఉన్నాను కదా. అలాంటి కుదరదండి. దేవునితో నువ్వు గడపడం లేదు అంటేనే దేవుని విడిచిపెట్టావు నువ్వు. దేవుని సన్నిధి అవును, కానీ దేవుణ్ణి పట్టుకుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నీకు ఉన్నత స్థాయిలో తీసుకెళ్తాడు. నా మాట మీరు వింటే మీలో బీదలు ఎవరు ఉండరు. బీదలుగా ఉండలేరు మీరు, రిచ్ పీపుల్గా ఉంటారు. ఇక్కడ చాలా మంది బీదలు ఉన్నారు. ఎందుకున్నారంటే మనం దేవుని మాటకు సరిగా వినడం లేదు కాబట్టి. ఆమెన్ చెప్పండి గట్టిగా. అవునా? ఆమెనంటే ఆమెననేస్తున్నారు. దేవుని మాట వినడం లేదు కాబట్టి మనం బీదవారుగా ఉన్నాము. మీలో బీదవారు ఉండరని దేవుడు చెప్పాడు. ఆమెన్. నీ మనసు ఎక్కడుంది? డబ్బుపై ఉందా? అయితే నువ్వు బీదవాడవు అవుతావు, అయితే నువ్వు దరిద్రుడు అవుతావు. నీ మనసు దేవునిపై ఉంటే నువ్వు ధనవంతుడు అవుతావు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. మీకు 3 సూత్రాలు చెప్తాను నేను. యేసు రక్తంలో పాప క్షమాపణ ఉందా? నిజంగా చెప్పండి మీరు. యేసు రక్తంలో పాప క్షమాపణ ఉందా? అందరు నమ్ముతున్నారా? నాకు డౌట్ ఉంది, మీరు నమ్ముతలేరేమో అనేసి. నమ్ముతున్నారా మీరు? యేసయ్య మన పాపాలు క్షమిస్తాడని నమ్ముతున్నారా? అయితే ఇవి వాక్యం చదవండి మరి. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. మళ్ళీ చెప్తున్నాను నేను, ఆయన ధనవంతుడు
ధనవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రుడయ్యాడంట. మనం ఏం కావాలని? ఓకే, ఇక్కడ ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. మనం పాపులము కాబట్టి మన కొరకు ఆయన శిలువ మీద పాపి అయిపోయాడు. మనని ఏం చేయడానికి? పరిశుద్ధులుగా చేయడానికి. ఇది నమ్ముతున్నారు మీరందరూ. యేసు ప్రభు పరిశుద్ధుడు, శిలువ పైన పాపిగా మారిపోయి మనల్ని పరిశుద్ధుడిగా చేశాడు. ఓకే, అది మీరు నమ్ముతున్నారు. మరి ఆయన ధనవంతుడై ఉండి శిలువపై దరిద్రుడయ్యాడు. నువ్వు ధనవంతుడు కాడానికి. ఇది నమ్ముతున్నారా? యేసు రక్తంలో పాప క్షమాపణ ఉంది, నా పాపాలు కడుగుతాడని నమ్ముతున్నారు. కానీ ఆయన నమ్ముకుంటే మనము దరిద్రత నుండి ధనవంతులు అవుతామని మా మాట మరిచిపోయాం మనం. చూడండి ఎంత పవర్ఫుల్ మాట అది. ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడయ్యాడంట, మనం ధనవంతుడు కావడానికి. అందుచేత దేవుని బిడ్డారా, దేవుడు మీకు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కానీ మన మనసు అంతా వెళ్ళి ఆ డబ్బు ఎక్కడుందో దాని మీదనే మన మనసు ఉంది కాబట్టి మనం దరిద్రులు అయిపోతున్నాము. ఆ డబ్బు మీద నుంచి నీ మనసు తీసేస్తే, దేవుడి మీద నీ మనసు పెడితే నువ్వు ధనవంతుడు అవుతావు. అందుకే నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకుడి, అప్పుడు మీకు కావాల్సిన అన్ని మీ వెంట వస్తాయని రాయబడింది. ఏం కావాలి మీకు? సక్సెసా? ఏం కావాలి మీకు? హీలింగా? ఆరోగ్యమా? నీ వెంట పరుగెత్తుకొని వస్తాయి మీరు దేవుని వెంట ఉంటే. అది డబ్బు కావచ్చు, అది ఆరోగ్యం కావచ్చు, అది ఐశ్వర్యం కావచ్చు, మీ వెంట పరుగులు తీస్తుంది మీరు దేవునితో ఉంటే. కానీ మీరు దేవుణ్ణి విడిచిపెట్టారంటే అవన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. అర్థమైందా ఇప్పుడు మీకు? అందుచేత మన మనస్సు ఎవరితో ఉండాలి? మన హృదయం ఎక్కడ ఉండాలి? దేవునితోనే ఉండాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. అంతేకాదు, ఇక్కడ చూడండి, పంట వేసేవారు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? రైతులకు బాగా తెలుసు. పంట విత్తనాలు, పంట, ధాన్యము. చెప్పండి ఒకసారి. విత్తనాలు, పంట, ధాన్యము, 3 ఉంటాయి. ఓకే, విత్తనాలు ఏం చేస్తారు? నాటుతారు. నాటితే ఏమొస్తుంది? చెట్టు వస్తుంది. చెట్టు వస్తే ఆ ఫలాలను తీసుకొని మనము ధాన్యం వస్తుంది మనకు. ఆ ధాన్యం కొన్ని తినొచ్చు, కొన్ని మనము సరుకులో పెట్టుకోవచ్చు. కానీ మనం చేసేది ఏంటంటే విత్తనాలనే తినేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఎవరు తింటారు విత్తనాలు? బుద్ధి లేనివాడు. మళ్ళీ చెప్తున్నాను, 3: విత్తనాలు, పంట, ధాన్యం. విత్తనాలు ఏం చేస్తాము? ఈ విత్తనాలు అనేది ఇలా పోదు, ఈ విత్తనాలు అనేది ఇలా పోతుంది. విత్తనాల పొజిషన్ ఇది కాదు, విత్తనాల పొజిషన్ ఇది, ధాన్యం పొజిషన్ ఇది, ఈ పొజిషన్ కూడా ఇదే. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఇట్లా పెట్టేది ఇట్లా పెడుతున్నాం, ఇక్కడ అన్నీ ఇట్లా అయిపోతాయి. ఇది ధాన్యం రాదు, పంట రాదు. కీ ఏంటంటే విత్తనాలని తినకూడదు. విత్తనాలని తినకూడదు అసలు. మనం విత్తనాలే తింటాం. బాబా ఎంత రుచిగా ఉన్నాయి అన్ని తినేస్తారు. పంట వేసేటప్పుడు ఏం లేవు నా దగ్గర అంటే నీకు పంటనే రాదు. విత్తనాలని దాచిపెట్టాలి. విత్తనాలు అంటే జాగ్రత్తగా దాచిపెడతారు. దానికి జాగ్రత్తగా దాచిపెడతారు విత్తనాలంటే. విత్తనాలు అనగానే అబ్బా ఖర్చు పెట్టే. విత్తనాలు దేనికి సాదృశ్యం ఇప్పుడు చెప్పండి? దేవునికి ఇచ్చిన డబ్బు, దేవుని డబ్బు అది. ఆ దేవుని డబ్బు తీసుకొచ్చి మీరు దేవుని సన్నిధిలో విత్తారనుకోండి, దేవుని సన్నిధిలో ఏమొస్తుంది చెప్పండి? పంట వస్తుంది. ఆ పంట వస్తే ఒక్క విత్తనానికి ఎంత పంట వస్తుంది?
ఒక్క యాపిల్ మొక్క అండి, చిన్న విత్తనము, నేను యాపిల్ చెట్టుని నాటాను, అది పెద్దగా ఎన్ని యాపిల్ ఇస్తుంది? మరి విత్తనంలో పవర్ అది. మీరు అనుకుంటున్నారు మీకున్న కానుకలు, మీ దశంభాగాలు అనుకుంటున్నారు ఏంటో అది అనుకుంటున్నారా? అవి విత్తనాలు. అవి అది వేస్తే ఒక్క విత్తనానికి చాలా యాపిల్ పండ్లు వస్తాయి. ఆ యాపిల్ పండ్లు మీరు దాచుకోవచ్చు, అమ్ముకోవచ్చు, తినొచ్చు. కానీ విత్తనాన్ని మాత్రము తినకూడదు. విత్తనము ఏం చేయాలంటే వేయాలి. విత్తనము వేయాలి. ఇప్పుడు చెప్పండి, కొంతమంది ఏం చేస్తారంటే దేవుని డబ్బుని తినేస్తారు. దేవుని డబ్బుని, దశం భాగం ఎవరిది? దేవుని డబ్బు. కానుకలు, ఆఫరింగ్స్, లేక ఇంకా థ్యాంక్స్ గివింగ్, ఇవన్నీ ఉంటాయి కదా, ఈ దేవుని సంబంధం. అవి మనం తినకూడదు. దీన్ని ఏం చేయాలి? మనము దాచిపెట్టాలి ఆదివారం వరకు. లేదా పాస్టర్ గారు ఎక్కడ కలిస్తే పాస్టర్ గారు ఇదిగోండి అని, లేదా ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఇవ్వాలి. ఎందుకంటే ఆ విత్తనం మీరు ఇంకో సీక్రెట్ చెప్తా వినండి. భూమి ఉంది కదండి, మీ విత్తనం ఉంది. ఈ విత్తనం చేతిలో పట్టుకుంటే పంట వస్తుందా? మీ విత్తనము చేతిలో పట్టుకున్నా, మీ బ్యాంక్లో ఉన్నా, లే ఇది పాస్టర్ గారికి అండి, పాస్టర్ గారికి ఇస్తా కానీ ఇంకా ఇవ్వలేదు, నువ్వు ఇచ్చే అంతవరకు నీ చెట్టు ఎదగదు. కానీ నువ్వేమనుకుంటా ఇది పాస్టర్ గారిదే, ఇది చర్చదే అనుకుంటున్నావు డబ్బులు. కానీ నువ్వు వేసేంత వరకు నీకు విత్తనం రాదు కదా, పంట రాదు కదా. నువ్వు ఇచ్చే వరకు నీకు ఆశీర్వాదం రాదు. అందుచేత మనం ఏం చేస్తాం తెలుసా? ఈ దశంభాగంను, లేక దశంభాగమే కాదు ఏదైనా కానీ మనము తినేస్తుంటాం. అంతా తినేసి ఏం లేదు మా దగ్గర అంటాం. మీకు పంట వస్తుందా? రాదు. అందుచేత దేవుని బిడ్డలారా, విత్తనాలు తీసి వేయాలి. ఇప్పుడు చూడండి, చేతిలో పట్టుకుంటే ఆశీర్వాదం కాదు, భూమికి ఇవ్వాలి. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తాను. భూమికి మీ విత్తనాలు వేస్తే భూమి ఏం చేస్తుంది? తినేస్తుంది. అది భూమి తినేస్తుందా అండి? మీ విత్తనాలు భూమి తినేస్తుందా? ఏం చేస్తుంది? భూమి రిటర్న్ ఇస్తుంది కదా. ఆఫ్టర్ ఆల్ దేవుని సృష్టిలో భూమి రిటర్న్ ఇస్తే దేవుడు నీకు ఇవ్వడా? చెప్పండి, దేవుడు నీకు రిటర్న్ ఇవ్వడా? భూమే రిటర్న్ ఇస్తుంది. దేవుడికి ఇస్తే దేవుడు రిటర్న్ ఇవ్వడా? నీకు ఇస్తాడైనా రిటర్న్, నో డౌట్. భూమి విత్తనం వేసిన తర్వాత మీరు చూడండి, అది పగిలి అది పైకి మెల్లగా చెట్టు అయి వస్తుంటే అబ్బా ఎంత ఆనందం అనిపిస్తుందో ఆ చెట్టు అవుతుంటే. దేవుడికి ఇస్తే కూడా అంతే ఆనందం అవుతుంది మనకు. అందుచేత దయచేసి ఆ స్థితిలో ఉండొద్దు మనం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, విత్తనాలు ఏం చేయొద్దు? తినాలనా? చెప్పాలి. డబ్బులైనా డబ్బులు ఎవరైనా, హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎవరైనా దేవుని డబ్బు దాచిపెట్టడానికి ప్రయత్నాలు చేయాలి. ఇచ్చేసేయాలి. వద్దు బాబు మాకొద్దు, ఇచ్చేస్తే సరిపోతుంది బాబు, మేము వీఆర్ క్లియర్ లాట్, మేము ఇచ్చేసాం తండ్రి అనొచ్చు. అంతేగాని ఇయ్యలేకుండా ఉంటే చాలా డేంజర్. కానీ కొందరు ఎలా ఉంటారంటే కళాకారులు ఉంటారండి. చెప్తా ఇప్పుడు వస్తుంది. కళాకారులు అంటే తెలుసా మీకు? కళాకారులు అంటే వీళ్ళు చాలా తెలివి గలవారు. వీళ్ళు దేవుని దగ్గర జిమిక్లు చేస్తుంటారు. వీళ్ళు పిసినారులు ఎలా ఉంటారో చెప్తాను. ఫస్ట్ పిసినారు ఎలా ఉంటారు చూడండి. ఈ పిసినారులు ఏం చేస్తారంటే అన్నిటికీ చేస్తారు. వేరే ఏదైనా చేస్తున్నామంటే కొందరు కొన్నిటికి చేస్తారు కానీ దేవునికి మాత్రం ఇవ్వరు. పిసినారు గుంపులు దేవునికి ఇవ్వరు. వీళ్ళు వేరే దానికి ఇస్తారు, వేరే దానికి ఇస్తుంటారు కానీ దేవునికి మాత్రం ఇవ్వరు. పిసినారులు గుంపులు. ఇంకోటి ఇక్కడ చూడండి, టైత్ ఇంకా ఆఫరింగ్స్ ఉంటాయి కదా మన దగ్గర. టైత్ అంటే తెలుసా కదా మీకు? దశమ భాగము. ఆఫరింగ్స్ అంటే కానుకలు. వీళ్ళ ఫేసెస్ చూడాలి. దశం భాగము అనే సబ్జెక్ట్ చెప్పగానే ఈ పిసినారి ఫేస్ చాలా చిన్నగా అవుతుంది. పిసినారి ఫేస్ ఉంటుంది అనుకోండి,
వాళ్ళ ఫేస్ చిన్నగా అవుతుంది. కానుకలు అనగానే పీసినారి ఫేస్ చిన్నగా అవుతుంది. వేరే దగ్గర పులిలాగుంటాడు, వేరే దగ్గర హడావిడే వేరేగా ఉంటుంది. దశంభాగం అనగానే చుయ్యి అవుతారు, కానుకలు అనగానే చుయ్యి అయిపోతారు. వేరే దగ్గర మళ్ళీ పెళ్లిళ్ళలో లాయన్స్, వీళ్ళు లాయన్స్. వాళ్ళ మాటలు, వాళ్ళ కథనే వేరేగా ఉంటుంది. మళ్ళీ దశంభాగం సబ్జెక్ట్ రాగానే పిల్లలు అయిపోతారు అక్కడ. పిసినారి గుంపిది. ఇంకొక గ్రూప్ ఉంటుంది. వీళ్ళేం చేస్తారంటే, పాస్టర్ గారైనా లేకుంటే పాస్టర్ మా ఇంటికి వస్తారు కదా, ఎప్పుడైనా విజిటింగ్కి, ఎప్పుడైనా ఎవరు వచ్చినా వీరు కాఫీ ఇస్తారు, అన్నం కూడా పెడతారు, కానుక పెట్టరు. ఎందుకంటే ఏమనుకుంటారు తెలుసా, ఆ కాఫీ అదేదో భోజనం పెట్టారు అనుకో, అది కానుకలాగానే ఫీల్ అవుతారు, వేసేసినాం కదా అనుకుంటారు. అర్థమైందా? పీసినారు గుంపుల కోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాఫీ, మిక్చరు ఏదో పెడతారు కదా ఇంటికి వస్తే, వీళ్ళు కానుక ఇచ్చేసినాం కదా అనుకుంటారు, కానీ కానుక ఇవ్వరు. దైవ సేవకుడు ఇంటికి వచ్చాడంటే డబ్బులు తీసి దేవుని సన్నిధిలో వేయాలి, విత్తనాలు వేయాలి. అది అవకాశం, అది ఆపర్చునిటీ మీకు దొరికింది. ఏం దొరికింది? ఒక అవకాశం అండి మీకు వచ్చింది ఇవ్వడానికి. దాన్నే మీరు తోసేస్తున్నారు. పిసినారుల గుంపు, నేను చెప్తున్నాను, వారు ఇవ్వరు, దేవునికి అస్సలు ఇవ్వరు. చర్చిలో కొంతమంది ఉంటారండి, వీళ్ళు ఎంత తెలివిగా ఉంటారంటే, 10,000 జీతం వస్తుంది వాళ్ళది. 10,000 జీతం వస్తే ఎంత ఇచ్చేయాలి దేవునికి? మనం 1000 రూపాయలు ఇవ్వాలి కదా. అస్సలు ఇవ్వరు, అన్నీ ఖర్చు పెట్టేసి అయ్యో మా పాపకు, మా పిల్లలకి, వాళ్ళకి, వీళ్ళకి అని ఎన్నెన్నో చేస్తుంటారు. కానీ మళ్ళీ పాస్టర్ గారు బాగున్నారా, హల్లెలూయా, స్తోత్రం నాయనా, నీకు వందనాలు, బట్టలు కొనుక్కుంటారు, అన్నీ కొనుక్కుంటారు, అన్నిట్లో హడావిడి చూపిస్తారు. డబ్బుల దగ్గర రాగానే ఎక్కడ లేనంత పీసినారు పనులు చేస్తారు. ఆ పీసినార్తనమే నిన్ను బీదవాడిగా చేసింది. ఆ పీసినారి లక్షణాలే నీకు బీదవారిగా చేసింది. మేము ఏం లేనప్పుడే పాస్టర్లకు ఇచ్చేవాళ్ళం, మంది ఏం లేనప్పుడే డబ్బులు ఇచ్చేవాళ్ళం, మేము డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళం. మేము దేవుడి కొరకు ఏదైనా చేయాలి, అంతే, మన కొరకు కాదు, దేవుని కొరకు ఏదైనా చేయాలి. నాకు ఇప్పుడు కూడా నాకు అలవాటు లేదు. బట్టలు ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలా అంటే ఓకే, ఎవరైనా డబ్బులు ఇస్తే అలా కొనుక్కున్నా. నాకు అలవాటు లేదు. చేస్తాం, ఏదో ఒకటి దేవుని పని చేస్తాం. దేవుడు పని చేస్తేనే కదా మాకు దేవుడు దీవిస్తాడు అని. అలా మీ ప్రతి డబ్బు దేవుని సేవకు వెళ్తుంది. మీ డబ్బులు మేము ఎంజాయ్ చేయము, మాకు ఎంజాయ్ చేయడానికి మాకు ఇల్లులు ఉన్నాయి, మాకు అన్ని, వీఆర్ బ్లెస్డ్. మీ డబ్బు దేవుని పనికే వెళ్తుంది. దేవుని బిడ్డలారా, పీసినారి జాతి, పీసినారి లక్షణాలు మనలో ఉండకూడదు. అవి చాలా డేంజర్. ఈ పిసినార్తనం ఏం చేస్తుందంటే తెలుసా అండి మీకు, మీ జీవితంలో ఆశీర్వాదాలు రాకుండా చేస్తుంది. మీరు అనుకుంటారు, కొందరు ఇలా అనుకుంటారు, నేను ఇన్ని రోజులు ఇస్తలేను కదా దశంభాగం, ఈరోజు వాక్యం విన్నాను, నేను దశంభాగాలు ఇవ్వాలని అనుకుంటారు. అనుకోవడం వేరే వెత్తండి. ఒక విత్తనాలు పట్టుకొని వీడు ఏం చేశాడంటే, రైతు వేద్దాంలే అనుకున్నాడు. పంట వస్తుందా? అనుకుంటాడు, ఇద్దాంలే అని. పంట వస్తుందా? రాదు. అన్లెస్ మీరు విత్తే వరకు మీకు పంట రాదు. అది ఎలాంటిదైనా కావచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, నా హంబుల్ రిక్వెస్ట్ మీకు ఏం చేసుకుంటున్నానంటే, ఫైనాన్స్ విషయంలో మీరు బీదవారుగా ఉండకూడదు, ధనవంతులుగా ఉండాలి. యేసు చెప్పిన మాటలు, నీ హృదయము ఎక్కడుంటుందంటే నీ డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. ఈ అలవాటు నుండి మనం పక్కనకు వచ్చేసి దేవుని
మీదనే మన మనసు పెట్టి దేవునితోనే మన జీవితాన్ని గడిపితే నీకు రావాల్సిన ఏమున్నాయో నీ వెనక వచ్చి నిలబడతాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రభా, టీవీ ముందు కూర్చొని ఇదిగో నాకు ఎప్పుడు బాగవుతుందా, నా రోగం ఎప్పుడు నన్ను నుండి విడిపోతుందా అని ఆలోచనలతో ఉన్న నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్య నామములో వారి మీదికి దైవ శక్తి యేసుక్రీస్తు నామములో వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య నామములో ప్రభా, మీ అద్భుతమైన విడుదల వారికి దయచేయండి. అంతేకాదు తండ్రి, వారికి ఎలాంటి వ్యాధి ఉన్నా, ఎలాంటి వేదన ఉన్నా, ఎలాంటి నొప్పి ఉన్నా యేసుక్రీస్తు నామములో ఆ వ్యాధి నొప్పి యేసు నామములో వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దేవానికి వందనాలు. నడుములో ఉన్న నొప్పి యేసు నామములో వెళ్ళిపోనుగాక. పొట్టలో ఉన్న నొప్పి యేసు నామములో వెళ్ళిపోనుగాక. ఎలాంటి వ్యాధి అయినా తండ్రి, ఎయిడ్స్ అయినా తండ్రి, అది క్యాన్సర్ అయినా, ఎలాంటి వ్యాధి అయినా తండ్రి యేసుక్రీస్తు నామములో అది మట్టు మాయం అయిపోనుగాక అని ప్రార్థన చేస్తున్నాను. నీ దైవ కార్యం జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను పేరు ఒకవేళ పెట్టినా పెట్టకపోయినా ఆ రోగము ఏదైతే ఉందో వారిలో నుండి యేసు నామములో వెళ్ళిపోనుగాక అని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. మీరు ఆ అద్భుతం చేసినందుకు వందనాలు. ఎందుకంటే నేను అద్భుతాలు చేస్తానని చెప్పారు మీరు. కాబట్టి తండ్రి మీకు వందనాలు. మీరు అద్భుతాలు చేసినందుకు వందనాలు. అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే తండ్రి, వాళ్ళ ఫ్యామిలీలో సమాధానము దయచేయండి, నెమ్మది దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి. అయ్యా, భార్య భర్త ప్రేమతో అనురాగాలతో ఉండటకు సహాయం చేయండి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అంతేకాదు, నీ అద్భుతమైన కార్యము నీ బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మీరు చేసిన కార్యాలు బట్టి వందనాలు. బిజినెస్లో ఎవరైనా లాస్ అయితే తండ్రి, యేసు నామములో వాళ్ళ బిజినెస్ సక్సెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఏదైనా పోగొట్టుకుంటే ప్రభు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీకు వందనాలు. మీరు చేసిన ఈ కార్యాలు యేసుక్రీస్తు నామంలో మేము తీసుకుంటున్నాము తండ్రి. మీరు ఇచ్చిన స్వస్థత బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు నామంలో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.